శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవత. మనం రోజు శివుడికి దేవుడికి పూజ చేయండి అనుకుంటున్నాం కదా. ఈ కార్తీక మాసంలో ఈ తెల్లవారుజామున లేచి అష్టోత్తరాలు అవి చేసే టైం లేకపోతే ఎవరికైనాను తబుకు ఈ శివ అష్టనామాలు అని ఉన్నాయి. ఆ అష్టనామాలు చేసుకుంటే శివుడు అష్టోత్తరం చేసినంత ఫలితం వస్తుంది మనకి. అవి ఏమిటో చెబుతాం. ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతవే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం మహతే నమః, ఓం భవాయ నమః, ఓం ఈశాయ నమః. ఈ 8 నామాలు చెప్పుకుంటే శివుడి అష్టోత్తరం చేసినంత ఫలితం వస్తుంది. చక్కగా ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకుని ఈ అష్టనామాలు చెప్పుకుని దేవుడికి బెల్లం ముక్కో పాలో పండో ఏదో మీకు ఏది ఉంటే అది కొబ్బరికాయ కొట్టుకోవటం మీ వీలుని బట్టి చేసుకుని నైవేద్యం లేదే మాత్రం దీపారాధన చేయందే పూజ పనికిరాదు. దీపం మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి దీపారాధన చేసుకుని సంకల్పం చెప్పుకుని ఈ 8 నామాలు చెప్పుకుని పండో ఫలమో నైవేద్యం పెట్టుకుంటే అష్టోత్తరం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఆ శివుడికి కృపకు పాత్రలు అవుదాం. ఓం నమః శివాయ.